ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఓకేనా? ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈ వీడియోలో మీ అందరికీ కూడా శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషను కరెంట్ బుకింగ్ ద్వారా ఎలా పే చేయాలో చూపిస్తానండి. చాలామంది భక్తులు ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలో అడిగారు కదా, మీ అందరికీ నేను చూపిస్తాను. ముందుగా మీరేం చేయాలి అంటే tirupatibalaji.ap.gov.in యూజర్ లాగిన్ ఈ పేజ్ మీరు ఓపెన్ చేయండి. లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. మీరు ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అని రైట్ సైడ్కి కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, అలాగే పాస్వర్డు, అలాగే కింద క్యాప్చా ఉంది కదా, ఇదంతా ఎంటర్ చేసి లాగిన్ అని టైప్ చేయండి. నేను టైప్ చేసి మీ ముందు లాగిన్ అని క్లిక్ చేసి చూపిస్తాను. స్క్రీన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మీ మెయిన్ పేజ్ అనమాట. ఇక్కడ చూడండి, సర్వీసెస్ కింద శ్రీవాణి కరెంట్ డే డొనేషన్ అంటే ఏ రోజుకు ఆ రోజు 800 దర్శన టికెట్లు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ విధానం ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేయండి. చేస్తే మీకు మెయిన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు కంటిన్యూ టు డొనేట్ అని కింద రెడ్ కలర్లో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ డొనేషన్ పే చేసిన తర్వాత ఒక 5 నిమిషాల ముందు మీరు రెడీగా ఉంటే దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు డొనేషన్ అమౌంట్ అనేది పే చేసి ఆ తర్వాత మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. ముందుగానే మీరు డొనేషన్ పే చేసి రెడీగా ఉన్నారే అనుకోండి, చక్కగా మీరు ఉదయం 9 గంటలకు దర్శన టికెట్ రిలీజ్ చేసినప్పుడు 5 నిమిషాల ముందు రెడీగా ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ వాళ్ళు అన్ని రూల్స్ ఇచ్చారు. 10,000 to 99,999కి రూల్స్ ఏమిటి అన్నీ ఇచ్చారు. చూడండి, ఇక్కడ 10 నుంచి 19,999 మందికి బుక్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రూల్స్ ఉన్నాయి, చదువుకోండి. అయితే కరెంట్ బుకింగ్ ద్వారా మీరు బుక్ చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక బుకింగ్లో 4గురికి మాత్రమే మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి? అలాగే మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కంటిన్యూ టు డొనేట్ అని క్లిక్ చేస్తాను. ఒకసారి చూడండి పేజ్ ఎలా ఓపెన్ అవుతుందో మీకు. చూసారు కదా, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదువుకోండి. ఇక్కడ వారు క్లియర్గా చెప్పారు చూడండి, 4 వ్యక్తులకైతే మీరు ఈ కరెంటు బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదే మీరు ఆన్లైన్లో అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మటుకు ఒక బుకింగ్లో 9 టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు అని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ కరెంట్ డే బుకింగ్ ద్వారా మీరు కేవలము 4గురికి మాత్రమే బుక్ చేసుకోగలరు. ఓకేనా? అలాగే అన్ని రూల్స్ ఇచ్చారు చూడండి. రిఫండ్ అనేది మరలా మీకు ఇవ్వరు. ఇది వన్స్ ఒకసారి పేమెంట్ చేశారు అంటే 1 ఇయర్ లోపల మీరు ఈ దర్శనాన్ని అవైల్ చేసుకోవచ్చు. అన్నీ క్లియర్గా ఇచ్చారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకొని ఇక్కడ అగ్రీడ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ అమౌంట్ ఇన్ రూపీస్ దగ్గర 10,000 అని క్లిక్ చేసి బాక్స్లో క్లిక్ చేసి అగ్రీడ్ అని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో 10,000 అంటే మరి ఒక టికెటే కాబట్టి ఆటోమేటిక్గా పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఒక సీరియల్ నెంబర్ బాక్సే ఓపెన్ అవుతుందండి. మీరు ఇప్పుడు ఒకవేళ అక్కడ 20,000 30,000 40,000 అట్లా రాస్తే 4 బాక్సులు ఓపెన్ అవుతాయి. ఇది కరెంట్ బుకింగ్ కాబట్టి మీరు ఒక బుకింగ్లో 4గురికి మాత్రమే బుక్ చేసుకోగలరండి. కాబట్టి 40,000కి మించి మీరు పే చేయలేరు. అదే మీరు అడ్వాన్స్ బుకింగ్గా 3 నెలల ముందు ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకున్నారే అనుకోండి, అప్పుడు 9 మంది డీటెయిల్స్ అయితే మీరు రాయొచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో పిలిగ్రిమ్ ఏజ్, అలాగే పేరు, జెండరు, ఫీమేలా మేలా, ఫోటో ఐడి వచ్చేసి ఆధార్ కార్డు, ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్, ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా రాసి నేను ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుందండి. కంటిన్యూ అని మీరు కూడా చేయండి. ఓకేనా అండి? ఇక పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు కింద రెడ్ కలర్ బాక్స్లో అగ్రీడ్ అని ఉంది కదా, ఐ అగ్రీ టు ద అని క్లిక్ చేసి కింద ఇక్కడ రెడ్ కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చదవండి. ఇక్కడ అగ్రీడ్ అని మటుకు మీరు క్లిక్ చేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు పేమెంట్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఫెడరల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, గేట్వేలు అన్నమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా గేట్వే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ
పే నవ్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఎమ్మటే పేమెంట్ పేజ్కి వెళ్తారు. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి పేమెంట్ పేజ్ సెలెక్ట్ చేసి పేమెంట్ పేజ్కి వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూడండి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఆప్షన్స్ ఉన్నాయి. కార్డ్స్లో ఉన్నాం. ఇక్కడ వీసా, మాస్టర్ కార్డు, యూపే అట్లా ఎన్ని రూపే కార్డ్ అంటాం కదా. లేదా మీకు కావాలి అంటే నెట్ బ్యాంకింగ్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నెట్ బ్యాంకింగ్లో అయితే సెలెక్ట్ బ్యాంక్లో సెలెక్ట్ చేస్తే డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. మీది ఏ బ్యాంకో ఆ బ్యాంక్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ పే నవ్ అని చెప్పేసి పేమెంట్ చేయండి. ఓకేనా అండి. సో ఆ తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము మళ్ళా మెయిన్ పేజ్కి ఓపెన్ అవుతాం. ఇక్కడ చూడండి సర్వీసెస్ దగ్గర డోనార్ ప్రివిలేజెస్ దర్శన్ రిడెంప్షన్ అనే ఒక కొత్త ఆప్షన్ యాడ్ అయింది. ఇందాక మనం బుక్ చేసుకునేటప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఇప్పుడు 10,000 రూపాయల డొనేషన్ పే చేశాం కాబట్టి మీకు ఈ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఒకసారి కావాలి అంటే యూజర్ ఐడి లాగిన్తో పాస్వర్డ్ అయ్యి క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రైట్ సైడ్ కింద బుకింగ్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు డొనేషన్ పే చేసిన రోజు నుంచి 1 ఇయర్ లోపల ఎప్పుడైనా కూడా ఈ కరెంట్ బుకింగ్ ద్వారా మీరు దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్లో ఈ బాక్స్ దగ్గర మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి డేట్ ఉంది, బ్రేక్ దర్శన్ క్యాలెండర్ కూడా ఉంది. సో ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయి ఇక్కడ డౌన్లో మీకు ఇక్కడ రీడీమ్ అని ఉంటుంది. అంటే మీరు దర్శన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ రీడీమ్ అని కనుక క్లిక్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇలా దర్శన్ అవైలబిలిటీ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ రోజు దర్శన్ కావాలో, సపోజ్ మీరు ఫిబ్రవరిలోనైనా, మార్చ్లోనైనా, ఏప్రిల్లోనైనా ఏ రోజు కావాలో ఆ రోజు క్యాలెండర్ మీరు సెలెక్ట్ చేసుకొని పొద్దున్నే 9 గంటలకు ఈ టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లు ఓపెన్ అవుతాయి కాబట్టి ఒక 5 నిమిషాల ముందుగానే ఈ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. తిరిగి ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా సెలెక్ట్ చేసుకొని పే నవ్ అని చెప్పి మీరు సపరేట్గా 500 రూపాయలు 500 రూపీస్ పే చేయాలా. నేను ముందుగానే చెప్పా, ముందు 10,000 రూపాయల డొనేషన్ పే చేస్తాము, తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్లో లాగిన్ అయ్యి ఇప్పుడు ఉదయం 9 గంటలకు దర్శన్ టికెట్ మరలా 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలా. సో నేను పేమెంట్ ఏం చూపించట్లేదు, ప్రొసీజర్ అంతా సేమే కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు 4 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు కాబట్టి 10,000 రూపాయల డొనేషన్ అనుకోండి, ఒకసారి 500 రూపాయలు పే చేసి మీరు దర్శన్ టికెట్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు 4 టికెట్లు అనుకోండి, 2,000 రూపాయలు అంటే 4 × 500 2,000 రూపాయలు దర్శన్ టికెట్ పే చేసి మీరు టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విధంగా మీ టికెట్ అనేది మీ మెయిల్ ఐడికి కానీ మీ మొబైల్ నెంబర్ కానీ మీకు వచ్చేస్తుంది అనమాట. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. శ్రీవాణి కరెంట్ బుకింగ్ డొనేషన్ అనేది ఇది. అదే మీరు 3 నెలలు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి నెల కూడా 3 నెలలు ముందుగానే రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.